జూలై నెలంతా కాచి కాపాడిన దేవునికి మహిమ. ఈ నెలలో యెషయా గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. యెషయా అనే పేరుకు అర్థం యెహోవాయే రక్షణ అని. ఆయన కుటుంబ నేపథ్యము, ఆయనకి వివాహమైంది, ఇద్దరు కుమారులు ఉన్నట్లుగా కూడా యెషయా గ్రంథం 8వ అధ్యాయం ద్వారా మనం తెలుసుకుంటాం. ఆయన జీవితంలో జరిగిన ప్రతిదీ కూడా ఇజ్రాయేలు ప్రజల్లో జరగబోతున్న వాటిని గురించి ఆయన ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈయన రాజ్యవంశానికి దగ్గరవాడని, అంటే రాజవంశీకుడు అన్నట్లుగా చెప్తారు. ఇందులో బైబిల్లో ఎటువంటి ఆధారాలు లేవు, కానీ ఇది చరిత్రకారుల యొక్క, పండితుల యొక్క అభిప్రాయం మాత్రమే. అయితే యెషయా తండ్రి పేరు ఆమోజు, తల్లి పేరేమీ ప్రస్తావింపబడలేదు. ఈయన గొప్ప ప్రవక్త. ఈయన యేసుక్రీస్తు యొక్క జననము, మరణము, పునరుద్ధానము గురించి చక్కగా వర్ణించాడు. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. అందుకనే దీనిని మినీ బైబిల్ అని కూడా అంటారు. ఈ ప్రవక్తల్లో యెషయా ప్రవక్త పెద్ద ప్రవక్తగా పిలువబడతాడు. ఆయన చిన్ననాటి నుండి కూడా భయభక్తులు కలిగిన వ్యక్తిగా కనబడతాడు. నేర్చుకుందాం.